రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై మంత్రి కోమటిరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మేరకు అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుంది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఇది కూడా ఒకటి. నిత్యం వేలాదిగా వాహనాలు ఈ రహదారిపై ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇక పండుగలు సెలవు దినాల్లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి. ప్రస్తుతం ఆ రహదారి 4 వరుసలుంది. అయితే ఈ రహదారి విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి రహదారి విస్తరణపై చర్చించారట. రహదారి విస్తరణకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రహదారి విస్తరణకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. విజయవాడ జాతీయ రహదారిని భద్రతమైన మార్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆ రహదారితో పాటు రాష్ట్రంలో మిగతా జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. జాతీయ రహదారులపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించేందుకు పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు డిపిఆర్ తయారీకి కన్సల్టెంట్లను నియమించేందుకు టెండర్లు పిలిచామన్నారు. ఈ రహదారి విస్తరణలో భాగంగా 17 బ్లాక్ బస్టర్లను గుర్తించామన్నారు. 422.12 కోట్లతో చేపట్టిన ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక మన్యగూడ నేషనల్ హైవే నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన తేదీని ఈ వారంలో ఖరారు చేయాలన్నారు. ఇది కాకుండా నాగపూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ పూర్తయినందున భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కావాల్సిన 1941.65 హెక్టార్ల భూసేకరణ దాదాపుగా పూర్తయిందని చెప్పారు. కొన్ని చోట్ల రైతులు అభ్యంతరాలు చెప్పారని, సెప్టెంబర్ 15 నాటికి వారికి నచ్చజెప్పి భూసేకరణ పూర్తి చేస్తామన్నారు. రైతుల భూములకు మార్కెట్ వాల్యూ ప్రకారం మంచి ధరలను ఇప్పించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తున్నామని కూడా అన్నారు.